282 జీవోను వెంటనే 282 జీవోను వెంటనే బీడీ కార్మికుల సమస్యలు వెంటనే బీడీ కార్మికుల సమస్యలు వెంటనే రద్దు చేయాలి. 282 జీవోను రద్దు చేయాలి. 282 జీవోను కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ మొండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల 4000 పెన్షన్ వెంటనే బీడీ కార్మికుల 4000 పెన్షన్ వెంటనే బీడీ కార్మికుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం 282 జీవోను తీసి ఈ రోజు కార్మికుల పుట్టగొట్టే విధంగా, శ్రమ దోపిడీ చేసే విధంగా, వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు మరి 8 గంటల పనిదినాన్ని కాకుండా 10 గంటలు చేయాలని మరి ఏదైతే నిర్ణయం తీసుకొని 282 జీవో తీయడం నిజంగా దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్. ఎందుకంటే ఈ రోజు ఇప్పటికే మరి బీడీ కార్మికులు కావచ్చు, వివిధ రంగాల కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురై, పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురై ఈ రోజు చేతకాని పరిస్థితులలో వాళ్ళు ఉంటే మరి మునిగే నక్కపై తాడు పడ్డ చందంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు కావాలని మరి 282 జీవోను తీయడం అనేది నిజంగా సిగ్గుచేటు. మరి 18 నెలలుగా మరి కార్మిక శాఖ మంత్రి మరి నియమించలేదు. మరి నియమించిన తర్వాత మరి ఒక జీవోను తీసి మరి కార్మికుల పొట్టగొట్టేటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము బీఆర్టీయూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీస వేతనాల అమలు లేదు, పీఆర్సీ లేదు, మరి డిఏ లేదు, ఏది లేదు కూడా. ఈ రోజు రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని మరి రోడ్డు పాలు చేసి ఈ రోజు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు కార్మికులను ఇబ్బందులకు గురి చేసేటువంటి నిర్ణయాలు వెనక్కు తీసుకోపోతే భవిష్యత్తులో పోరాటాలు అనేక పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని మరి నిర్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులకు పొట్టగొట్టేటువంటి నిర్ణయాలు ఈ రోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఒకటిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజు కార్మిక వర్గం మరి ఈ రోజు గుర్తిస్తా ఉన్నారు. కాబట్టి మీరైతే ఇచ్చిందో మరి హామీలను అమలు చేయకపోతే మాత్రం మేము కార్మిక వర్గంతో పెద్ద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా 282 జీవోను వెనక్కు తీసుకపోతే పెద్ద కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.